ఇంకో పక్క మొన్న రాజమండ్రిలో ఒక సంఘటన జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని కొంతమంది కుయుక్తులు పడుతున్నారు. లేనిపోని సమస్యలు, సహజంగా మరణించిందని కూడా ఒక పాస్టర్ సహజంగా మరణించి దాన్ని కావాలని ఎవరో చంపారని చెప్పి పెట్టారు. నేను ఒకటే అడిగాను, నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా సరే తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళ పట్ల నేను చెండ శాసనుడిగా ఉంటాను తప్ప ఎక్కడా వదిలిపెట్టను. అదే సమయంలో రాజకీయం చేసి తప్పుడు ఆరోపణలు చేసి బురజల్లే కార్యక్రమం చేస్తే మాత్రం నేనంత ఈజీగా వదిలిపెట్టినా. ఒకటి ఉంది, నన్ను కూడా మోసం చేయగలిగారు. బాబాయిని చంపి గుండెపోటుగా చిత్రీకరించి తెల్లవారే కొందికి నారాసుర రక్త చరిత్ర చేసి ఆ తర్వాత ఎన్ని నాటకాలు చేశారో తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు అవే చేయాలనుకుంటున్నారు. వీళ్ళు చేసే ఘోరాలు, వీళ్ళు చేసే అరాచకాలు తిరిగి మన మీద పెట్టాలని కడాన తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వీళ్ళు పోయేసి అరాచకాలు చేస్తూ అక్కడేదో ఫెయిల్ అయిందని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, డేగ కన్ను నాది, ఎవడూ తప్పించుకోలేడు. నేను అన్ని టెక్నాలజీ పెట్టేశా. తోక తిప్పితే విప్పావో కట్ అయిపోతుంది, కట్ కూడా చేయక్కర్లా, కట్ అయిపోతుంది. మీ వెనకాన్నే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. నువ్వు ఎక్కడ పోయినా దాగలేకుండా ఉండేడుగా డ్రోన్స్ ఉన్నాయి. నిన్ను కనిపెడుతూ ఉన్నా. నేను ఉండను కానీ నేను పంపించినట్టు ఏదో ఒకటి నీ ఎంట్లాడుతూనే ఉంటుంది. తప్పు చేసిన వాడికి మాత్రం శిక్ష తప్పదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. తమాషా అనుకోవద్దండి. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, వాళ్ళు చెప్పిందంతా కూడా బ్లైండ్గా మీరు నమ్మద్దండి. నేను చాలా విషయాలు చూశాను. ఒకప్పుడు హైదరాబాద్ ఉండేది, మత విద్వేషాలు సృష్టించేవాళ్ళు. ఎంత దురదృష్టం అంటే పక్కన పోతూ పోతూ ఒక ముస్లిం ఒక హిందువును పొడిచేవాడు. ఆ హిందువులు ఒక 5 మంది ముస్లింలు పొడిచేవాళ్ళు, వీళ్ళు 10 మందిని పొడిచేవాళ్ళు. ఎవరు క్రియేట్ చేశారు? స్వార్థపరులు క్రియేట్ చేశారు. ఆ రోజు మత సామరస్యాన్ని కాపాడి అలాంటి వాళ్ళని తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్లు వస్తే బాంబులు అడిగేవాళ్ళు. అందరూ బూతుల ఎక్స్పెండిచర్ కోసం ఏదో ఖర్చుల కోసం అడిగితే రాయలసీమలో మాత్రం మాకు ఇన్ని బాంబులు కావాలి బూత్కని అడిగేవాళ్ళు. నేను అనేవాళ్ళు, ఇది ఎక్కడ అని. సార్ అది లేకపోతే పని కాదనేవాళ్ళు. అలాంటిది నేను ఒకటే ఆలోచించాను, రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈ బాంబుల వల్ల అభివృద్ధి ఆగిపోతా ఉంది, దోపిడీదారులు వస్తున్నారని నిర్మోహమాటంగా యాక్ట్ చేశాను. మా వాళ్ళని అరెస్ట్ చేశా. తర్వాత అవసరం తాట తీశా. రాయలసీమలో ఇప్పుడు ముఠాలే లేవు, ఫ్యాక్షన్లే లేవు, చంపుకోవడ లేవు, చంపేది లేవు. వీళ్ళని చూసి సినిమాలు కూడా తీసేది లేదు. ఇప్పుడు ఒకప్పుడు సినిమాలు కూడా తీసేవాళ్ళు. అలాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తున్నా, మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాం. కొంతమంది కావాలని ఒక విగ్రహం ఉంటుంది, అంబేద్కర్ విగ్రహం ఉంటుంది, ఎవరో చూడనప్పుడు ఏదో చేయడం, దాన్ని చూసి ఇంకొక పక్కన ఏ ఎన్టీఆర్ విగ్రహం, మహాత్మా గాంధీ విగ్రహం, లేకుంటే రంగా విగ్రహం అయి ఉంటే దానిపైన వీళ్ళు చేయడం, అంటే విగ్రహాల రాజకీయం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. అన్ని దిక్కల్లా నేను సీసీటీవీ కెమెరాలు పెడుతున్నా, నేను వాచ్ చేస్తా. అవసరమైతే అలాంటి వాళ్ళని మాత్రం చాలా కఠినంగా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా ఎమోషన్గా ఫీల్ కావద్దండి. స్వార్థపరులు చేసే పనులకు మనం ఎమోషన్ అయితే దానివల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాకే అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయం జరగడానికి వీల్లేదు. నాకు ఒక బాధ కూడా ఉంది. ఒకప్పుడు కోనసీమ
తూర్పుగోదావరి జిల్లాలో నేను గొప్పగా చెప్పేవాడిని. ఈరోజు చూస్తే అనంతపూర్ జిల్లా మీకంటే ముందెళ్ళిపోతున్నారు. తలసరి ఆదాయంలో అభివృద్ధిలో ఒకప్పుడు అనంతపూర్ అంటే రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లా, కరువు జిల్లాగా మారిపోతున్న జిల్లా. ఇప్పుడు కరువు జిల్లా నుంచి భాగ్యనగర్ జిల్లాగా మారిపోయింది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇవన్నీ గుర్తుపెట్టుకొని తొందరలోనే ఇవన్నీ ఆలోచించిన తర్వాత నేను ఒక సంక్షేమ క్యాలెండర్ కూడా ఇస్తా. ఏ నెలలో ఏమి ఇస్తానో చెప్పి దాని ప్రకారం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే నేను ఇవన్నీ చేస్తా. దీంతో నేను తృప్తి పడడం లేదు. పేదవాడు ఒక ఆదాయం పెరగాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి. 2029కి జీరో పావర్టీ, పేదరికం నుంచి అందరూ పైకి రావాలి. 2029 నుంచి ఆర్థిక అసమానతలు తగ్గించాలి. దానికే తీసుకొచ్చా. ఆదాయం బాగా వచ్చిన 15% కింద నుండే 20% దత్తత తీసుకోవడం, మెంటరింగ్ చేయడం, వాళ్ళకు అవసరమైతే హెల్ప్ చేయడం, అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చేయగలిగితే మానవత్వం అవుతుంది. ఈరోజు నేను ఒక మాట చెప్పాను. అంబేద్కర్ గారు గ్రేట్ ఇంటలెక్చువల్, ప్రపంచ మేధావి. కానీ ఆయన జీవితంలో కూడా మీరు చూస్తే బరోడా రాజు ఆయన చదువుకునే రోజుల్లో బాంబేలో చదువుకోవాలని నెలకు 10 రూపాయలు ఇచ్చాడు అప్పట్లో. అదే సమయంలో లండన్ పోవాలంటే, ఆక్స్ఫర్డ్ పోవాలంటే నెలకు $12 సహాయం చేశాడు. దానివల్ల అంబేద్కర్ గారు ప్రపంచ మేధావిగా తయారయ్యాడు. ఒకవేళ ఇవ్వకపోయినా అయి ఉండేవాడేమో, కానీ ఆ టైమ్లీ హెల్ప్ అనేది ఆయన జీవితానికి పనిచేసింది. ఒక అబ్దుల్ కలాం ఉన్నాడు, ఒక అయ్యంగార్ సహాయం చేశాడు. అప్పట్లో ఈ అయ్యంగార్లు అయితే ఈ ముస్లింలని ఎస్సీలతో ఎక్కువ కలవకూడదని నిబంధనలు ఉన్నటివి. అవన్నీ కూడా అధిగమించి మానవతా దృక్పథంతో అబ్దుల్ కలాం గారిని అండదీసి అన్ని విధాలా ప్రోత్సహించాడు. భారతదేశంలో భారతదేశానికి ఒక రత్నంగా తయారై భారతరత్న అవార్డు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా అందుకనే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన విధానం, పేద కుటుంబాలన్నీ బంగారు కుటుంబాలు. వాళ్ళని పైకి తీసుకొచ్చేవాళ్ళు మార్గదర్శులు. బంగారు కుటుంబం, మార్గదర్శి, ఈ రెండు గాని కరెక్ట్గా జరిగితే నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు. రెండవది మీ ఆదాయం పెంచడం, మీరు ఆరోగ్యాన్ని పరిరక్షించడం, మీరు ఆనందంగా ఉండే విధంగా చేయడం నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నా.